ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఈపురం. చూడమ్మాయి, గురుగారు నేను నీ గురువును కాను. నేర్పిస్తే అవుతారు కదండి. నేను పిల్లలకు మాత్రమే నేర్పుతానని నీకు తెలుసు. ఇంకెన్ని రోజులు ఈ తమాషా? ఏం కావాలి నీకు? ఒక్క నిమిషం. ఈయన దగ్గర ఆడిషన్లో గెలవాలి. ఈయనకు ఒక్క పాట పాడాలి. మీరు నాకు పాట రాదని తిట్టేసి వచ్చేసారు. అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నాను, నోటుకొచ్చింది పాడేసేదాన్ని. ఇప్పుడు ఏం పాడాలని డౌటే. రాదని చెప్పిన వాళ్ళు ఏం రాదు నేర్పించాలి కదా. ఏ శాస్త్రి గారు? నీకంతగా నేర్చుకోవాలని ఆశగా ఉంటే నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు. ఏయ్ శాస్త్రి! వద్దు, మీరు నేర్పితే నేర్పండి, లేకపోతే కొంచెం పక్కకు జరుగుతారా? ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను ఆఫీస్కి లేట్ వెళ్ళాలని పిచ్చి తిట్లు తిట్టారు. టైం ఎంతైంది? సారీ సార్. రోజు ఇదే ఆన్సర్. అది తప్ప ఇంకోటి రాదా నోట్ నుండి? సారీ సార్. వాట్స్ రాంగ్ విత్ యూ? రేపటి నుంచి 1 గంట ముందే వచ్చేస్తాను సార్. ఆ పుస్తకం చదవడం అంత అవసరమా? పని ఏమైనా ఉందా? ఆ అమ్మాయి ఏంటి అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకేంటి? అసలు ఏమైందయ్యా? నన్ను మాట్లాడించకండి. నేను నోరిపితే బాగోదు. వారం రోజులు అయింది ఆ అమ్మాయి ఇంట్లో పనిచేయడం మొదలెట్టి. ఇల్లు చూడండి ఎంత కళకళలాడిపోతుందో. అసలు ఆ అమ్మాయికి ఇంట్లో పనిచేయాల్సిన అవసరం ఏముందండి? జీతమా మనం ఇవ్వలేమని తెలుసు. అసలు ఆ అమ్మాయికి ఏం కావాలో కాస్త అర్థం చేసుకోకూడదు? అరే ఎంత చక్కగా పడుతుంది ఆ అమ్మాయి. బేసిక్సేగా నేర్పమంది, పైగా డబ్బులు ఇస్తానంటోంది. మనకి కావాలిగా డాక్టర్లకి మందులకి. సరి గరి సరి గరి సరి మగ మగ రే సరి గరి సరి గరి సరి పమ గమ గరి స దప పమని దప సాని రే సని దప మగ దప పమని దప సాని రే సని దప మగ పమగ మగ పమగ మరే గమ గరే స కరుణే తనలో కనరాని సజని దదప దద మమ మగ మమ మగ గరి రి స మమ గగగ సా. చేతగానప్పుడు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఏదో తెలియనప్పుడు తెలుసుకోవాలి. అందుకే ఆ రాగం ట్రై చేస్తున్నానండి. ఏంటా రాగం? మాయా గౌళ రాగం. మాయా మాళవ గౌళ రాగం. రాగం పేరు కూడా సరిగ్గా తెలియదు, పాడుతుంది. అంటే పని చేసుకుంటూ పాడుకుంటుంది కదా. నువ్వు మధ్యలో మాట్లాడుతూ. సంగీతానికి ఆరోహణ అవరోహణ కావాలి, అవహేళన అవమానాలు కాదు. అంట్లు తోముతూ తోముతూ ఆనంద భైరవి, బట్టలు ఉతుకుతూ ఉతుకుతూ బెలహర్ రాగం నేర్చుకుంటుందా? అంత చులకనైపోయిందే సంగీతం. వేసిన నాటకాలు చాలు, ఇక వెళ్ళమని చెప్పు. ఇంక చాలు. అయినా నీకేం కర్మ పట్టిందమ్మా? అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఆయన నీకు నేర్పడు, వేరే ఎవరిదైనా నేర్చుకో. ఆయన మారడు. వెళ్ళు. నేను వెళ్ళను. ఏం తెలుసా క్షయ గురించి? నాకు సరిగ్గా పాఠం రాదు చెప్పారు, దానికోసమేగా వచ్చాను. నేను వెళ్ళను. అయినా నేర్పించకుండా నేర్చుకోలేని ఎలా చెప్తారు? నా గురించి పూర్తిగా తెలియదు. అక్కడ ఆరోహణ అవరోహణ లేవేమో కానీ నేను నేర్చుకున్న దాంట్లో ఉంది. కావాలంటే వినండి, వినిపిస్తాను. శాస్త్రి గారు ముందు మీరు రండి. శ్రేయాకి నేర్చుకోవడం రాదా? రండి, కూర్చోండి. కూర్చోండి. వేయండి తాళం. తాళమా? వేయండి. అలక్కని